పాఠశాల దేవాలయంతో సమానమంటారు. అయితే ఆ గ్రామంలోని పిల్లలంతా గుడిలోనే పాఠాలు నేర్చుకోవాల్సి వస్తోంది. సర్కార్ బడికి వెళ్లేందుకు పిల్లలు సిద్ధంగా ఉన్నా స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరటంతో నానా అవస్థలు పడుతున్నారు. గుడిలోనే చదువు నేర్చుకుంటున్న నిర్మల్ జిల్లా ఎల్వత్ గ్రామ విద్యార్థులపై V6 ప్రత్యేక కథనం. ఈ గుడిలో శ్రద్ధగా చదువుకుంటున్న విద్యార్థులు నిర్మల్ జిల్లా తానూరు మండలం ఎల్వత్ గ్రామానికి చెందినవారు. ఈ గ్రామం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. చదువుకోవడానికి విద్యార్థులకు ఆసక్తి ఉన్నా పాఠశాల భవనం లేక గత 2 ఏళ్లుగా ఇలా గుడిలోనే పాఠాలు నేర్చుకుంటున్నారు. ఎల్వత్ గ్రామంలో 1 నుంచి 5వ తరగతి వరకు పాఠశాల కొనసాగుతోంది. స్కూల్లో మొత్తం 114 మంది పిల్లలున్నారు. వీరికి చదువు చెప్పడానికి హెడ్ మాస్టర్ తో పాటు మరో 4 టీచర్లు ఉన్నారు. అయితే శిథిలావస్థకు చేరిన బడిలో విద్యార్థులు ఇబ్బంది పడడంతో గుడిలో గ్రామ పంచాయతీ భవనంలో పిల్లలకు పాఠాలు చెప్తున్నారు టీచర్లు. అయితే మా స్కూల్లో 114 స్ట్రెంత్ ఉంది సార్. తర్వాత 3 వీవీస్ ఉన్నారు. ఇక్కడ టోటల్ స్ట్రెంత్ వచ్చి 114. కానీ లాస్ట్ 2 ఇయర్ నుంచి స్కూల్ బిల్డింగ్ లేక మేము ఇట్లా టెంపుల్లో ఒక క్లాస్ గ్రామ పంచాయతీలో రన్ చేస్తున్నాము. అయితే ఇక్కడ ఫండ్స్ వచ్చి 2 టైమ్స్ రిటర్న్ వెళ్ళినాయి. గ్రామస్తులు ప్లేస్ ఇవ్వడం కుదరలేదు వాళ్ళకి. కానీ ఈసారి ప్లేస్ చూపిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ వరకు బిల్డింగ్ అయితే మా స్ట్రెంత్ ఇంకా పెరుగుతుంది. మా స్కూల్లో స్ట్రెంత్ ఇంత ఉంది, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా కూడా పెరగచ్చు. కానీ మా స్కూల్ బిల్డింగ్ లేక చాలా ఇబ్బందులు అవుతున్నాయి. పిల్లలు ఉన్నారు కానీ ఎలాంటి బిల్డింగ్ లేదు. మళ్ళీ గుడిలోనే మేము పాఠాలు చెప్పడం జరుగుతుంది. గత 4 ఏళ్ల కింద అసలు ఈ స్కూల్లో ఎలాంటి పిల్లలు కూడా లేరు. కాకపోతే ఈ 2-3 ఇయర్స్ నుంచి చాలా స్ట్రెంత్ కూడా పెరిగినా కూడా ఇక్కడ బిల్డింగ్ అనేది లేదు. ఉన్న చిన్న బిల్డింగ్ ఉంది, అది కొలాప్స్ కండిషన్లో ఉంది. ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి ఉండడం వల్ల గుడిలో కూర్చొని పాఠాలు చెప్పాల్సి వస్తుంది. గ్రామంలో స్కూల్ బిల్డింగ్ లేక షెడ్డు గుడిలో చదువుకోవడం కష్టంగా ఉందంటున్నారు విద్యార్థులు. కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా ఇంటికి వెళ్లి రావాల్సిందే అంటున్నారు. ఇక చలికాలం వర్షాకాలంలో అయితే ఇబ్బంది పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెప్తున్నారు. हमें बहुत डिस्टर्ब होता है और हमें टॉयलेट भी नहीं है, इसलिए हमें बहुत डिस्टर्ब होता है. ఎల్వత్ గ్రామంలో స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి స్థలాన్ని సేకరించిన ప్రభుత్వం నుంచి నిధులు రాలేదని చెప్తున్నారు గ్రామ సర్పంచ్. अभी हमारे गांव में बहुत साल से स्कूल नहीं है. अभी बच्चे ग्राम पंचायत में टेम्पल मंदिर में पढ़ा रहे अभी. और शुरू में बच्चों की बोले तो संख्या 20-25 थी, अभी 120-130 हो गई है. और हमारे टीचर और मुख्याध्यापक हमारे मैडम, इनके वजह से पूरा ये डेवलप हो गया. सो है अब हम पूरा कोशिश करेंगे स्कूल के लिए. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించి స్కూల్ బిల్డింగ్ కు నిధులు కేటాయించాలని కోరుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.